నిరంతరం కనకన్న గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. గౌడ పరిరక్షణ కమిటీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారిని సత్కరిస్తున్నారు. కొల్లాపురం పెద్దగౌడ గౌడ వెంకటేశ్వర గారు, అదేవిధంగా గౌడ పరిరక్షణ కమిటీ నాయకులు నరేటి వెంకట గారు, బస వెంకటేశ్వర గారు, మండ రాజన్న వారికి మన గౌడ సంఘం కూడా రాష్ట్ర ఆవిర్భావం యాదవులకు గొర్రెలు మేకలు ఇచ్చారు. ముదిరాజు ఈనాటి కొన్ని బీసీలైనా కూడా ఇతర చూశాం. అసలు తెలంగాణలో గౌడులు మనం అనుకుంటున్నాం మన ప్రభాకర్ గౌడే, పొన్న ప్రభాకర్ గౌడే, మధు యాస్కి గౌడు గౌడే, ఇంకా చాలా. ఆయన దగ్గరికి పోయేసరికి మనకి ఇది మర్చిపోతాను. ఎందుకు అంటే మనం సందకి తల్లేవు. మన ఇక్కడ సమస్యలు వాళ్ళకి తెలియవు. వాళ్ళు బ్రహ్మాండ అందరూ మాట్లాడుతున్నారు గౌడు గురించి. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌడలందరినీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడే ప్రజలు కేవీ గారు కూడా చెప్పారు, బీసీలు అనేటివి గిరిజన ప్రాంతాల్లో చాలా రకాల కుటుంబాలు ఉన్నాయి. మరి కొన్ని కుటుంబాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు సాయం చేస్తూ ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి కుటుంబాలు కూడా మరి వారు చెప్పినట్టు చాలా ఉన్నాయి. దర్జీలు కానీ, మగ్గాల నేషన్లు కానీ, బెస్తవారికి కానీ, అదేవిధంగా యాదవులకు కానీ వీరందరినీ కూడా బీసీలుగా గుర్తించి వారు కూడా తరతరాల నుంచి గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకి ప్రభుత్వం కొంత సహకారం చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. మరి ఈనాడు మీరందరూ కృషి శ్రమతో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి మరి పెద్దలు సోనియా గారి నాయకత్వంలో వారు ఆనాడే మాటిచ్చారు. అన్ని కులాల మతాలకు కూడా సంక్షేమ పథకాలు అందజేస్తా, వారి సమస్యల కోసం పరిష్కరించడానికి మీకు ఒక నాయకులు ఎన్నుకుంటా అని చెప్పి మరి మనందరూ అభిమాన నాయకులు ఈనాటి ముఖ్యమంత్రి గారు ప్రధాని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పట్టణాలే కాకుండా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి బీసీ కుటుంబాలకు వారితో పాటు గౌడ కుటుంబాలు కూడా ఆదుకునే విధంగా తప్పకుండా హామీ ఇస్తామని చెప్పారని చెప్పి ఈనాడు కూడా దేవి గారు కూడా చెప్తారు, కేవీ గారు. అదేవిధంగా మీరందరూ తెలుసు, మీకున్నటువంటి సొసైటీల గతంలో మా ప్రాంతానికి చెందినటువంటి ఒక గిరిజన నాయకుడు మరి మీకున్నటువంటి 1% ఉన్నటువంటి తాళ్ళు కూడా ఆదివాసులకు తీసుకోవాలని చెప్పి మరొక జీవో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడతో కూడా అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం. దాన్ని తిరిగి తీసుకోవాలంటే మన ప్రభుత్వం చట్టం తయారు చేయాలి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే యాదవులకు గూడ్లు ఇచ్చారో, బెస్తవారికి చేపలు ఇచ్చారో, అదేవిధంగా మన గౌడలకు కూడా సొసైటీలు ఇచ్చి వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మరి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకోబోతామని చెప్పి అందరూ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఎప్పుడున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మన ప్రీతం నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి మంత్రులు మరి బట్టి విక్రమార్ గారు, వారితో పాటు పెద్దలు హౌసింగ్ శాఖ మార్చులు మరి శ్రీనివాస్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి ఏ పథకాలైనా సరే తప్పకుండా గౌడ సంఘాలు, గౌడ కులాలతో పాటు
మిగతా కులాలు కూడా బీసీ కులాలు కూడా ఎస్సీ ఎస్టీ ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కూడా అదేవిధంగా పేదలు నిరుపేదైనటువంటి కుటుంబాలన్నీ కూడా అన్ని విధంగా తప్పకుండా మరి ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. అదే కాకుండా జరిగేటువంటి రేషన్ కార్డు కార్యక్రమాలు, అదేవిధంగా హౌసింగ్ ఇంధనం ఇళ్ల కార్యక్రమాలు, అదేవిధంగా మరి ఇలాంటి రైతు భరోసా కార్యక్రమాలు, అదేవిధంగా రైతు కూలీలకు ఇచ్చే భరోసా కార్యక్రమం కూడా తప్పకుండా మీ అందరికి అదే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మరి ఈ కార్యక్రమంతో పెద్ద చేసినటువంటి గౌడ సంఘ గౌడ కులస్తులందరితో పాటు వేదిక మీద ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం చెల్లిస్తూ